ఆర్థికంగా మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేద మధ్యతరగతి సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆఖరికి తూట్లు పడిచే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపల జరిగినటువంటి స్కామ్ ఇవాళ బయటపడతా ఉంది. ముఖ్యంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటిది అనేక రకాల అవకతవకలు జరిగినట్టు ఆల్రెడీ సిఐడి నిర్ధారణకు వచ్చి ఎఫ్ఐఆర్లు మరి చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో మరి వరంగల్తో పాటు మరి ఇతర జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ యొక్క స్కామ్ జరిగినట్టు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విచారణ కూడా జరిగినటువంటి నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లోపల డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మరి సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లోపల మరి పాత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద సమగ్రంగా విచారణ జరిపి మరి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అందులో ప్రధానంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి అవకతవకలు స్కామ్ లోపల స్వహా చేసిన దాంట్లో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మరి సంబంధం ఉన్నటువంటి వైద్యుల పాత్ర, హాస్పిటల్స్ సిబ్బంది పాత్ర మీద సమగ్రంగా విచారణ జరిపి ఆ నిధులను రిక్వైర్ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కనీసం ప్రజారోగ్యాన్ని వైద్య సంబంధించినటువంటి ప్రజల బినామీ పేర్ల మీద ఇవాళ కొన్ని హాస్పిటల్స్ లేకపోయినా హాస్పిటల్ ఉన్నట్టు మూసివేసిన హాస్పిటళ్ళ పేరు మీద లేదా ఒక సంబంధించిన డాక్టర్లకు సంబంధం లేకుండా ఒక 2 కేసులు ఇస్తే మిగతా ఇంకా 4 కేసులు కలిపి మొత్తము ఫేక్ బినామీ ఫోర్జరీ సంతకాలతోటి ఇవాళ ఆ యొక్క నిధులను స్వాహా చేయడం, అందులో కొంతమంది డాక్టర్లు, కొన్ని హాస్పిటల్ సిబ్బంది, ఆసుపత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు, నేతల యొక్క ఇన్వాల్వ్ ఉండి ఆఖరికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా దోచుకోవడం అనేటువంటి చాలా సిగ్గుచేటు. ఇవాళ వాళ్ళ మీద కఠినంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ